రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 24వ వార్డుకు చెందిన పవర్లూమ్ కార్మికుడు సిరిపురం లక్ష్మీనారాయణ ఆర్థికపరమైన ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే సమాచారం తెలుసుకున్న మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆదివారం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో శవ పరీక్ష కోసం మృతదేహం వద్ద ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి తక్షణ సాయం కింద 50,000 రూపాయలను అందించారు. బీఆర్ఎస్ పార్టీ ఎళ్లవేళలా కార్మికులకు అండగా ఉంటుందని అన్నారు. ప్రభుత్వ పరంగా సహాయం అందే విధంగా చూడాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం సిరిసిల్ల చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరారు. వారి వెంట మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, పలు వార్డుల కౌన్సిలర్స్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. భయపడకండి, ఖర్చులు అవన్నీ మేము చూసుకుంటాం. తక్షణ సాయం ఎందుకంటే కేవలం మీ ఖర్చులకు మీకు ఇప్పుడు అవసరాలకు కొద్దిగా వాడుకోండి. నేను మళ్ళీ వచ్చి కలుస్తాను. వివరాలు తీసుకుంటాను. రాయేశం గారు కానీ లేకపోతే బాలయ్య గారు కానీ ధైర్యంగా ఉండు, ఇట్లాంటప్పుడే ధైర్యం ఉండాలి. నీ పిల్లల కోసం ధైర్యం. నేను మళ్ళీ వస్తాను. సిరిసిల్ల పట్టణంలోని రాజీవ్ నగర్లో సిరిపురం లక్ష్మీనారాయణ గారు అనే ఒక నేత కార్మికుడు దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వారి కుటుంబాన్ని ఇప్పుడే పరామర్శించి వారి స్థితిగతులు తెలుసుకున్న తర్వాత నిజంగా కూడా బాధాకరమైన పరిస్థితి ఏమంటే 3 నెలలుగా ఉపాధి లేక అదే సమయంలో తన భార్యకు కూడా పక్షవాతం రావడం, ఆరోగ్య సమస్యలు ప్రారంభం కావడం, పెద్ద కొడుకు కూడా టెక్స్టైల్ పార్కులో తను కూడా బతుకమ్మ చీరలు నేసే కార్మికుడు, తను కూడా ఉపాధి కోల్పోయి ఒక ఛాయ్ హోటల్ పెట్టుకోవడం, ఆ హోటల్ కూడా సరిగ్గా నడవకపోవడం, అదే సమయంలో చిన్న కొడుకు హైదరాబాద్లో ఒక ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగం కూడా పోవడం, సమస్యలన్నీ ఒకటేసారి చుట్టుముట్టే వరకు వస్త్ర వ్యాపార పరిశ్రమ ఈరోజు ఆర్డర్లు లేక, ఉపాధి లేక, పని లేక, మరి పని వెతుక్కునే పరిస్థితిలో అవస్థలు పడుతూ లక్ష్మీనారాయణ గారు ఈరోజు మరణించడం జరిగింది. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, రాజకీయంగా ఎన్నైనా ఉండవచ్చు, రాజకీయంగా ఎన్నైనా మాట్లాడవచ్చు, కానీ ప్రజలు మరణించే స్థాయికి వచ్చినప్పుడు, ముఖ్యంగా ఆత్మహత్యలు చేసుకునే దుస్థితిలో వచ్చినప్పుడు తప్పకుండా మానవతా దృక్పథంతో స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. దయచేసి వారి మొర ఆలకించాలని ప్రభుత్వానికి నా హృదయపూర్వక